గేమ్ చేంజర్‌కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏమైనా లింక్ ఉందా? ఏపీ రాజకీయాలను టార్గెటెడ్‌గా ఏమన్నా తీశారా? ఈ విషయాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. దానికంటే ముందుగా గేమ్ చేంజర్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక గేమ్ చేంజర్ ఈ సినిమా రామ్ చరణ్‌కి ఓ విధంగా చెప్పాలి అంటే పాన్ ఇండియా పరంగా ఓ ప్రతిష్టాత్మక సినిమాగానే పేర్కొనాలి. అట్లాగే శంకర్ రామ్ చరణ్ కంటే కూడా శంకర్‌కి చాలా చాలా అవసరం ఈ సినిమా. ఎందుకంటే ఏదైతే 'భారతీయుడు 2' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందో అంతకుముందు కూడా పెద్దగా సినిమాలు ఆయన ఆడింది లేదు. లాస్ట్‌గా ఏదైనా సినిమా ఆడిందంటే 'శివాజీనే'. దాని తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఎక్కడ కనిపించలా. మరి అటువంటి తరుణంలో శంకర్ పేరు కనుమరుగైపోతుంది. శంకర్ అంటే మామూలు వ్యవహారం కాదు కదా! ఆయన 'జెంటిల్‌మ్యాన్' దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. చాలా అద్భుతంగా తీయగలడు. మరి అటువంటి ఆయనకి ఏం జరిగిందో కానీ ఇటీవల పెద్దగా రాలేదు. కానీ గేమ్ చేంజర్ మాత్రం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు మాట్లాడారు. సరే ఏ సినిమాకైనా సరే అట్లాగే చెప్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం ఆ సినిమా ట్రైలర్ కనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది అనేది అయితే మాత్రం అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో మీరు గమనిస్తే ఏదైతే రేషన్ బియ్యం సంబంధించిన గోడౌన్ లాగానే అక్కడ బియ్యం మూటలు కనపడుతున్నాయి. సో అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే కాకినాడ పోర్టు కావచ్చు, ఇటీవల మచిలీపట్నంలో పేరు నాని గారి ఎపిసోడ్ కావచ్చు, ఇదంతా కూడా రేషన్ బియ్యం కుంభకోణంకి సంబంధించిన అంశం. సో పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఏదైతే వారాహి యాత్ర సందర్భంగా అప్పుడు కాకినాడలో ఆయన చెప్పారు, ఇక్కడ బియ్యం ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారు అది అని చెప్పేసి. సో ఒకవేళ ఆ కామెంట్స్ని ఉద్దేశించి ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఆల్రెడీ వీళ్ళు ఒక ఊహించుకుంటారు కదా సినిమా అన్న తర్వాత ఒక ఊహ, ఒక క్యారెక్టర్ కానీ అన్నీ కానీ కథ కానీ అది ఏదైతే ఊహించుకొని ఒక కథని సినిమాగా మలిచి వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది కామెంట్స్ ఏంటంటే ఆయన ఎప్పుడో 4 ఏళ్ల క్రితం కథని సిద్ధం చేసుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తే ఈ కాంటెంపరీ పాలిటిక్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి అద్దం పట్టేలాగా జరుగుతున్నాయని కూడా అలాగే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.